చిన్ని అయితే ఉషాని ఆ రౌడీల నుంచి ఎలా అయినా కాపాడాలని చెప్పని సరళ వాళ్ళకి ఎవరికి తెలియకుండా అయితే తను పక్క నుంచి వెళ్ళిపోయి అక్కడ ఇంకా చిన్ని వెళ్ళేసరికి అక్కడ రౌడీలు అయితే పూల కుండీల్ని అన్నీ తోసేసి గందరగోళం చేస్తూ ఉంటారు. ఇంకా చిన్ని మా టీచర్ని ఏం చేయొద్దు అంకుల్ అని చెప్పని అంటున్నా తనని పక్కకు నెట్టేసి వాళ్ళైతే తలుపులు బద్దలు కొడుతూ ఉంటారు. కానీ కావేరి పక్క నుంచి అయితే కావేరి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఈ విధంగా రౌడీలు వచ్చున్నారు అని చెప్పంటే ఈ లోపలే వాళ్ళు లోపలికి వచ్చేస్తారు. అప్పుడు తనతో వాళ్ళతో ఫైటింగ్ చేస్తూ ఉంటే ఉషా వాళ్ళ ఆంటీని కత్తితో పడవబోతే అప్పుడు చిన్ని కాపాడుతుంది. అప్పుడు తనని తీసుకెళ్ళి ఒక పక్కన పెట్టి అలాగే ఉషాని కూడా తీసుకెళ్ళి ఇక్కడే ఉండండి మేడం, వాళ్ళు ఒక్కరు కాదు 50 మంది దాకా కూర్చున్నారు అని చెప్పని చెప్తుంది. ఇక్కడ వద్దు మేడం, వెళ్ళిపోదాం, మా ఇంటికి వెళ్ళిపోదాం పదండి అని చెప్పని అంటే అప్పుడు ఉషా వాళ్ళ ఆంటీ కూడా అయితే వెళ్ళిపోదాం అమ్మ, ఇక్కడ వద్దు అని చెప్పని తన మీద అయితే ఒట్టేయించుకుంటుంది కావేరి దగ్గర. అప్పుడు ఇంకా తన మీద నువ్వు ఒట్టేయించుకున్నావు కాబట్టి వస్తున్నానని సరే సత్యం వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఏదో ఒకటి నసిపెట్టి చంపేస్తారు నన్ను, నేను రాను అంటుంది. సరే నేను అక్కడికి రావాలి అంటే వాళ్ళెవరు నన్ను చందు కానీ అత్తయ్య అని అన్నయ్య చెల్లెమ్మ అని చెప్పని ఈ సెంటిమెంట్లు నాకు అంత బోర్ అని చెప్పంటే వాళ్ళకి ఎవరికి కనిపించకుండా నేను మా ఇంట్లో పెడతానని చెప్పి చిన్ని చెప్పి ఉషా వాళ్ళని అయితే అక్కడికైతే తీసుకొని వెళ్తుంది. కానీ అందరూ మేల్కో ఉంటే ఇప్పుడు అత్తని ఎలా